మునగాకేసి మనం సద్దపిండిలో రొట్టె చేస్తా. మునగాకు మాత్రం గిల్లుకునేటప్పుడు ఇట్లాంటివి లేకుండా మొత్తం ఆకులే గిల్లాలి. ఇట్లా పోసలు ఉంటే మాత్రం కట్టలు కనిపిస్తుంది. ఇట్లా గిల్లుకొని మంచిగా 3 సార్లు కలుపుకొని ఏ మాత్రం ఇట్లా సన్న కట్టెపుల్లలు కూడా ఉండొద్దు. ఇట్లా గిల్లుకోవాలి. ఏమి కనిపిస్తాయి మంచిగా ఈ కట్టెపుల్లలు లేకుండా. నీళ్ళు పోసుకొని పట్టుకోవాలి. ఒకసారి కడుక్కున్న మునగాకు మనం పొయ్యి మీద వేసుకున్నాం. కొంచెం నూనె వేసిన పొయ్యి మీద వేసుకున్నాం. పొయ్యి మీద వేసుకున్నాక కలుపుతుండాలి. చిన్న మంట మీద కలుపుతుంటే మెత్తగా అవుతుంది. ఇది కొంచెం 1/2 చెంచా ఉప్పు వేస్తున్నా. మనం ఇంకా పిండిలు వేసుకోక్కర్లేదు. ఉప్పు వేస్తున్నా. ఉడికింది ఈ మునగాకు కూర. ఇట్లా ఉడికింది. ఇప్పుడు మనం దింపుకొని సద్దపిండిలో వేసుకుందాం. నీళ్ళు వేసుకొని తీసుకోవాలి. అనిపించింది. ఇప్పుడు ఇట్లా చేసుకోవాలి మనం చపాతి. మునగాకు వేసిన పిండితో మనం ఇట్లా చపాతి చేసుకోవాలి. సద్దపిండి ఇది గోధుమ సద్దపిండితోనే మునగాకు వేసి ఇట్లా చేస్తున్నా. ఇట్లా తీసుకోవాలి. చేతితో కూడా వస్తుంది కానీ కొంచెం ఆకుంది కదా ఇప్పుకపోతుంది రొట్టె అని ముందు జాగ్రత్తని చిన్నగకుండా అట్లా వేస్తున్నా. పెంకు కొంచెం వేడెక్కినాక ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని రొట్టె మీద కొంచెం నీళ్ళు కలుపుకోవాలి. ఇట్లా అనుకోవాలి.
మేమైతే సద్ద రొట్టెలు చేసుకున్నాం. సద్ద రొట్టెల్లో మునగాకు వేసేసుకున్నాం. ఎవరైనా వేసుకోవచ్చు. మునగాకు వేసేసుకొని చాలా మంచిగా ఉంటే మేము కూడా చేసుకున్నాం. మునగాకు మంచిగా ఒత్తి వేసుకున్నాం. మనం అదే వేసింది కొనుక్కొచ్చుకుంటే కొంచెం వేస్తారు. మనం ఒత్తిగా మంచిగా ఎక్కువ మునగాకు వేసుకొని చేసుకున్నాం. మునగాకు మంచిదని